హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అనుమాన పిశాచి అనే కథ చెప్పుకుందాం. పూర్వం కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన 40 ఏళ్ళు కాశీలో చదువుకొని వచ్చిన మహా విద్వాంసుడు కావడం చేత 50 ఏళ్ల వాడైనప్పటికీ ఆయనకెవరో పిల్లనిచ్చారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు చదువుకుంటూ ఉండేవారు. శుద్ధమతి ఎంత విద్వాంసుడైనా వట్టి ఛాందసుడు. ఆయన భార్య ఆయన కన్నా చాలా చిన్నది, అమాయకురాలు. ఆమె తమ శిష్యులతో సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఇది చూసి గురువుగారికి భార్య మీద లేనిపోని అనుమానాలు కలగసాగాయి. ఒకసారి అనుమాన పిశాచిని చేరనిచ్చిన వాడికి ఇక మనశ్శాంతి అనేదే ఉండదు. శుద్ధమతి ఎవ్వరికీ తెలియకుండా ఇల్లు వదిలి ఒకనాటి అర్ధరాత్రి ప్రయాణమయ్యాడు. తెల్లవారగానే గురువుగారు లేరని గమనించిన నలుగురు విద్యార్థులు ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరి త్వరలోనే ఆయన్ను ఒక గ్రామం వద్ద కలుసుకున్నారు. ఒరే, నా భార్య ప్రవర్తన మంచిది కాదని నేను వెళ్ళిపోతుంటే మీరంతా ఎందుకురా నా వెంట పడ్డారు అని గురువు వారిని అడిగాడు. విద్యార్థులు తెల్లబోయారు. గురు, ఆవిడ మాకు తల్లి లాంటిది. ఆవిడ ప్రవర్తన ఎటువంటిదో మేము కనిపెట్టలేమా? మీకు ఈ పాపిష్టి అనుమానం ఎలా కలిగింది? మేము మట్టుకు మీ దగ్గరే చదువుకుంటాం. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాం అన్నారు. తాను పొరపడ్డట్టు శుద్ధమతి తెలుసుకున్నాడు. ఇంటికి శిష్యులతో తిరుగు ప్రయాణం పట్టాడు. దారిలో ఒక నగరం వచ్చింది. అప్పటికి జాము పొద్దెక్కింది. వారందరూ నడక శ్రమ వల్ల ఆయాసపడుతూ వీధిలోనే ఒక చోట చతికిలపడి పైబట్టలతో విసురుకోసాగారు. ఆ వీధి పొడుగున ఇళ్ల అరుగులున్నాయి, కానీ వారికి వాటి మీద విశ్రమించవచ్చునని తోచలేదు. కొద్దిసేపట్లో ఒక స్త్రీ చంకన బిందె పెట్టుకొని అటుగా బావికి పోతూ వీరిని చూసింది. అయ్యా, మీరెవరు అని అడిగింది. అమ్మ, మేము పరదేశులం అన్నారు వాళ్ళు. మీరు పరదేశులు కాకే అంటూ ఆమె బావికి వెళ్ళిపోయింది. వారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆమె బిందెతో ఇంటికి పోయేటప్పుడు, అమ్మ, మేము పరదేశులం కాకపోతే మార్గస్థులం అన్నారు. మీరు మార్గస్థులు కూడా కాదు అని ఆమె వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ బిందె పట్టుకొని బావికి వెళ్ళేటప్పుడు వాళ్ళు, అలా అయితే మేం బాటసారులమని ఒప్పుకుంటావా అన్నారు. ఒప్పుకోను అంటూ ఆమె బావికి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేలోగా గురు శిష్యులు తమలో తాము వితర్కించుకున్నారు. ఈవిడ చాలా విద్వాంసురాలై ఉండవచ్చు. ఈవిడనడిగి తామెవరో తెలుసుకుంటే కానీ తమ చదువు ఫలించదు. అందుకని ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు, అమ్మ, మేము పరమమూఢులం అని ఏదో చెప్పబోయారు. ఆమె నవ్వి వారి మాటలకు అడ్డొస్తూ, మీరు మూఢులు కూడా కారు అంది. అయితే దయచేసి మేమెవరో చెప్పి మరీ వెళ్ళు అన్నారు వాళ్ళు. బాగా పొద్దెక్కింది. ముందు మా ఇంటికి రండి, వంట చేసుకుని భోంచేయండి. ఆ తర్వాత మీరెవరో నేను చెబుతాను అన్నదామె. ఈ మాట వినగానే వారందరికీ పరమానందమైంది. వారు ఆమె వెంట ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె వారికి వంట ఇల్లు చూపించింది. అయ్యా, నా భర్త రాజుగారింట పురాణ పఠనం చేసి సరిగ్గా 2 జాముల వేళకు ఇల్లు చేరుతారు. ఆయన అసలే అనుమానం మనిషి. అందువల్ల ఆయన వచ్చేలోగా మీరు స్నానం, జపం, వంట అన్నీ ముగించుకోండి, లేకపోతే చాలా చిక్కు వస్తుంది అని హెచ్చరించింది. ఆ చేదస్తులు సరే అన్నారే కానీ వాళ్ళ స్నానాలు, జపాలు, గీతాపారాయణాలు మొదలైన కర్మకాండ ఎంతకీ పూర్తి కానే లేదు. ఈలోగా ఆ ఇంటి యజమాని రానే వచ్చాడు. ఆయన భార్య చెప్పినట్టు ఆయన తగని అనుమానం మనిషి. తన భార్య చాలా దుర్మార్గురాలని, ఎలాగైనా ఆవిడ దుర్మార్గాన్ని రుజువు చేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ పండితుడు వంటగదిలో ఈ ఛాందసులను చూశాడు. వెంటనే ఆ గదికి తాళం పెట్టాడు. తన భార్య ఏ గదిలో ఉన్నది చూశాడు. ఆ గదికి కూడా తాళం పెట్టాడు. నేరుగా రాజు దగ్గరకు వెళ్ళాడు. పురాణం చదివే పండితుడు ఇంతలోనే తిరిగి రావడం చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు. మహారాజా, నా భార్య దుష్టురాలు. ఆమెను దండించమని నేను తమరిని ఎన్నోసార్లు కోరాను,
కానీ తమరు రుజువులు కావాలి అని అడిగారు. ఆమె వంటగదిలో 5గురిని దాచింది. కళ్ళారా చూద్దురు గాని దయచేయండి అన్నాడు ఆ పండితుడు. రాజు కంగారు పడుతూ ఆయన వెంట వచ్చాడు. ఆ పండితుడు వంట ఇల్లు తలుపు తీసేసరికి ఆ లోపల నుంచి 5గురు వ్యక్తులు విభూది, పంచెకట్లు ధరించి కనపడ్డారు. వారిని చూసి ఆశ్చర్యపోతూ, అయ్యా మీరెవరు అన్నాడు రాజు. అది తెలుసుకోవడానికే కదా మేమీ ఇంటావిడ వెంట వచ్చి ఇక్కడ వంట చేసుకుంటున్నాం అన్నారు వాళ్ళు. వారు చెప్పిందంతా విన్నాక ఆ ఇంటావిడ నిర్దోషి అని తేలిపోయింది. కాని ఆవిడ ఈ 5గురిని చూసి వారు పరదేశులు గాని, మార్గస్థులు గాని, బాటసారులు కాని, మూఢులు కాని వారని ఎందుకు అందో రాజుకు కూడా అర్థం కాలేదు. ఆవిడ ఇంటాయన ఉన్న గది తాళం కూడా తీయించాడు. అమ్మా, నీ వల్ల తప్పేమీ లేదని నాకు తెలిసింది. కాని వీరు నీ దృష్టిలో ఎవరో చెప్పు. వీరు పరదేశులంటే కాదని ఎందుకన్నావు? అయ్యా, వారు నీడలో అరుగులుండగా వాటి మీద కూర్చోకుండా ఎండలో, వీధిలో దర్భాసనాలు పరిచి కూర్చుని ఉండడం చూశాను. వారి ఛాందసం చూసి నాకు జాలి కలిగింది. వారిని ఇంటికి పిలిచి స్నానభోజన సౌకర్యాలు చూపుదామని పలకరించాను. మీరెవరంటే పరదేశులన్నారు. మనం మాట్లాడే భాషే మాట్లాడేవారు మనకి పరదేశులు ఎలా అవుతారు? అందుకని కాదన్నాను అన్నది ఆ ఇంటావిడ. మరి మార్గస్థులు కారని ఎందుకన్నావు అని అడిగాడు రాజు. అయ్యా, మార్గస్థులు విశ్రాంతి తీసుకునే చోట విశ్రాంతి తీసుకుంటారు. బాటసారులు బాటను నడవడానికి ఉపయోగిస్తారు. కానీ వీరలా చేయకుండా బాటను సత్రంలా ఉపయోగించుకున్నారు. అది చూసి నేను వీరు మార్గస్థులు కారని, బాటసారులు కూడా కారని అన్న మాట నిజమే అన్నది ఆ ఇల్లాలు. నిజమే, కాని వారు తాము మూఢులమని ఒప్పుకున్నప్పటికీ కాదని ఎందుకన్నావు అన్నాడు రాజు. ఈ ప్రశ్నకి ఇల్లాలు వెంటనే సమాధానం ఇవ్వకపోవడం చూసి రాజు, చెప్పమ్మా, నేనుండగా నీకు భయమెందుకు అన్నాడు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 5గురిని తన భార్య ఇంట చేర్చిందని నమ్మే భర్తను, అటువంటి వాడు చేసిన ఫిర్యాదును నమ్మి కళ్ళారా చూడవచ్చిన న్యాయపాలకుణ్ణి మూఢులనడం చెల్లుతుంది గాని ఛాందసులైనంత మాత్రాన చదువుకున్న విద్వాంసులు మూఢులవుతారా మహారాజా అని అడిగిందా ఇల్లాలు. ఆమె భర్త రాజు కూడా ఏమీ అనలేక తలలు వంచుకున్నారు. అనుమానపు పిశాచిని చేరనిచ్చిన నాకు తమరు సరియైన శిక్ష విధించాలి అన్నాడు పురాణాలు చదివే పండితుడు. ఈ మాట వినగానే శుద్ధమతి ముందుకు వచ్చాడు. మహారాజా, నేను కూడా అనుమానపు పిశాచిని ఆదరించిన వాణ్ణే. అతనికి ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష దయచేసి నాకు కూడా విధించండి అని తన కథ మొత్తం చెప్పాడు. రాజు వారందరినీ ఓదార్చాడు. ఇక ముందైనా మీ భార్యలను గౌరవంగా చూసుకోండి అని సలహా ఇచ్చాడు. శుద్ధమతి శిష్యులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.